ప్రైజ్ లార్డ్. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కీర్తనలు 103 అధ్యాయం 11వ వచనం. ఆయన యందు భయభక్తి కలిగి జీవించిన వ్యక్తికి కృప ఎంతగా అంటే కొద్దిగా, రెండంతలుగా, మూడంతలుగా కాదు. దేవుని బిడ్డ, భూమి కన్నా ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత గొప్ప కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయగల శక్తిమంతుడు. లోక సంబంధమైన మార్గాలు మనలను కన్ఫ్యూజన్లో పడేయడమే కాకుండా అనేక విధాలైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తాయి. ఉచ్చులో చిక్కబడిన పక్షి వలె, ఉరిలో చిక్కుకున్న జంతువు వలె, వలలో చిక్కబడిన చేప వలె జీవితం అంతా తల్లడిల్లిపోతుంది. విలువిలలాడిపోతారు. మనశ్శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, నా బ్రతుకులో ఎందుకు ఇన్ని సమస్యలని వేదన పడి, దుఃఖపడి కొందరు ఆత్మహత్యల వైపు పరిగెడుతున్నారు. మరికొంతమంది డిప్రెషన్కి గురవుతున్నారు. మరికొందరు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి దైవజనమా, ఈ లోక మార్గం మనుషులందరినీ మోసగించేటువంటిది. ఈ లోకాన్ని వెంబడించి అనేక మంది మోసపోయారు. అందుకే పరిశుద్ధ లేఖనంలో రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో ప్రభు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మిమ్మల్ని చూసిన వారు మీరైనా ఇలా మారిపోయారు? మీరు ఒకప్పుడు మరోలా ఉండేవారు. ఇప్పుడు మీ జీవితంలో చాలా మార్పు కలిగింది. ఆత్మీయంగా, భక్తిగా, విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవారు గమనిస్తుంటారు. భక్తిహీనంగా ఉన్న నీ జీవితం ఇప్పుడు భక్తిలోకి వెళ్ళావని, అపవిత్రంగా జీవించిన మీ జీవితాలు పవిత్ర మార్గంలో జీవిస్తున్నారని, లోకానుసారంగా జీవిస్తున్న మీరు పరిశుద్ధాత్మను అనుసరించి వాక్యానుసారంగా మార్చబడ్డారని మీ ఇంటి వారు గుర్తిస్తారు. మీ చుట్టూ ఉన్న స్నేహితులు కూడా గుర్తిస్తారు. దేవుని బిడ్డ, ప్రభు మీ పట్ల చేసే మేళ్లను వారు చూడగలుగుతారు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి మీరు తీర్మానం తీసుకోండి. ప్రార్థించి ఈ మాటకు లోబడినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును చూడగలుగుతారు. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ ప్రేమ నా పైన చూపితివి, నీ కృప నా పైన నిలిపితివి. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము